నమస్కారం. మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, ప్రభుత్వాల తీరును, భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందే మీరు రామచంద్రమూర్తి గారు, కోదండరామ్ తోటి రేవంత్ రెడ్డి ఒక డిబేట్ కూడా ఇంటరాక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కేసీఆర్ ప్రభుత్వం అయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. దీని పట్ల మీరు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, ఎటువంటి ఆశతో ఉన్నారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినప్పుడు కొంత ఫ్రాంక్గానే, కొంత మోడెస్ట్గా, కొంత మనం చెప్తే కొంత రిసెప్టివ్ అంటే వినేవాడిగా కనిపించింది మనకు. సరే, అది సాధారణంగా పవరు ఉన్నప్పుడు, పవర్ లేనప్పుడు చాలా తేడా ఉంటుంది. పవర్ లేనప్పుడు మనిషి నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. కానీ మన దేశంలో పవర్ వచ్చిన తర్వాత అది ఐఏఎస్ ఆఫీసర్లే కావచ్చు, అది ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఎందుకో మాకు చిన్నప్పటి నుంచి మనకు పవర్ ఈజ్ నాలెడ్జ్ అని మా క్లాస్ రూమ్లో మా హెడ్ మాస్టరు ఒకటి పెట్టేవాడు అసలు. కానీ మా జీవితంలో చూసిన కొద్దీ ఈ దేశంలో పవర్ ఈజ్ నాలెడ్జ్. అది మోడీ కావచ్చు, అది కేసీఆర్ కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట్లాడిన సందర్భంలో మోడెస్టీ, అవి పవర్లో ఉన్నప్పుడు ఎలా కాపాడుకుంటాడా అనేది ప్రధానమైన ప్రశ్న. అట్లా మన దేశ రాజకీయాల్లో కాస్త మోడెస్ట్గా ఉన్నది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన నిరంతరంగా తనను తాను ప్రశ్నించుకోవడము, తర్వాత తనను తాను విమర్శించుకోవడము, దానికి చాలా ఎన్లైటన్మెంట్ కావాలి. సరే, మనం ఈయన చూడాలి అంటే ఆ మోడెస్టీ, తర్వాత ఒక డెమోక్రటిక్ డైలాగ్. ప్రధానంగా మేము ఆశిస్తుంది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి పోరాడింది కూడా ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో విపరీతమైన నిర్బంధం. అది వెంకటరావు గారి దగ్గర ప్రారంభమైన తర్వాత అది ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ఏమన్నా రాజశేఖర రెడ్డి, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఈ నిర్బంధ వాతావరణానికి తెలంగాణలో ఉండే పోరాట చరిత్ర, తెలంగాణకు అది సమ్మక్క సారకని కావచ్చు, కొమరం భీమే కావచ్చు, తెలంగాణ ఆర్మీ స్ట్రగులే కావచ్చు, తర్వాత నక్సల్బరీ మూమెంట్ కావచ్చు, 2 సార్లు ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమం కావచ్చు, ఒక పౌర హక్కుల 50 ఏళ్ళుగా ఒక పౌర హక్కుల ఉద్యమం ఉంది కనుక చాలా ఉద్యమాలు ఉన్నాయి. అలాగే ఈ అస్తిత్వ ఉద్యమాలు కూడా, దళిత ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ఇది కూడా ఒక అంటే ప్రజాస్వామ్య ఆకాంక్షనే. అంటే భిన్నమైనటువంటి ఈ వాతావరణంలో ఎప్పుడైతే నిర్బంధము పెరుగుతూ వచ్చిందో, నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కూడా నిరంతరంగా ఏదో ఆరాటం, ఒక మనకు కొంత స్వేచ్ఛ కావాలి కనుక ఈ ఉద్యమాల అన్నింట్లో ఒక అంతర్లీనంగా ఒక సామాజిక న్యాయం కావాలి, ప్రజాస్వామ్య వాతావరణం కావాలి, స్వేచ్ఛ కావాలి, మనుషులు తమకుండే సమస్యలు చెప్పుకోవడం కొరకని ఉద్యమాలు చేసే హక్కు ఉండాలి అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్షలో అంతర్లీనంగా ఉంది. ఇది మన వేరే ఏ సమస్యల ముందుకు వచ్చినా అందరూ కలిసి పనిచేయడానికి ప్రధాన కారణము ఈ నిర్బంధ వాతావరణం. ఎందుకంటే నిర్బంధ వాతావరణం పోతే మీకు ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను చెప్పుకోవడానికి, స్వేచ్ఛగా చెప్పుకోవడానికి, దానికి కాస్త ఉద్యమించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆకాంక్షతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మాలాంటి వాళ్ళము పాల్గొన్నాం. కానీ అది చాలా విచిత్రంగా మనం ఊహించని రీతిలో కేసీఆర్ ఒక నిరంకుశ పాలన, ఒక వ్యక్తి పాలన, తర్వాత ఎవరితో మాట్లాడకపోవడము, ఆయన ఆఫీస్కి రాకపోవడము, ఫైళ్ళు చూడకపోవడము, సమస్యలు చాలా తీవ్రమైనప్పుడు కూడా పోయి చెప్పుదాము, అసలు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని అంటే కూడా చెప్పే అవకాశం లేకపోవడం. ఇద్దరు ముగ్గురు మంత్రులు కొంత మనము పోయి చెప్తే వినేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకు కూడా
పోయి చెప్పేంత ధైర్యం చెప్తే వింటాడా, లేకపోతే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది అందరూ కాస్త ఒక భయంలోనే ఉన్నారు మినిస్టర్లు అందరూ. నాయన నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను వెళ్ళి జిఎన్ సాయిబాబా గురించి జైల్లో కొంత కండిషన్స్ ఇంప్రూవ్ చేయమని అక్కడ హోమ్ మినిస్టర్కి రాయండి అని చెప్తే ఆయన చెప్పాడు, నా పదవి ఉండాలనుందా లేక మీకు నేను దీంట్లో పోవాలని ఉందా, అది రాసేమైనా పైన ఆయన ఊరుకుంటాడా అంటే ఇట్లా ప్రతి మంత్రి కూడా ఏదో ఒక భయంలో ఈ వాతావరణం ఏదైతుందో. కానీ ఎన్టీ రామారావు కూడా అట్లా కాస్త భయపడేవాడు. కానీ నేను ఎన్టీ రామారావు గారికి ఓసారి వెళ్ళి నేను చెప్పాను, ఇది ఏంటంటే అసలు అందరూ మీరంటే భయపడుతున్నారు, భయపడితే అసలు మరి ఎట్లా అంటే, ఎందుకు ప్రొఫెసర్ గారు మీరు వచ్చి మాట్లాడుతున్నారు కదా అంటే, కొందరైతే మీ కళ్ళు చూస్తేనే భయం అని అంటున్నారండి మీ మంత్రులు అంటే, అవే నాకేం లేదు అసలు వాళ్ళు వచ్చి చెప్తే నేను ఎందుకు వినను అనేది ఒక కనీసం ఆ వాతావరణం ఈయన దగ్గర అది కూడా లేకుండా. దాంతో జనం విసిగిపోయారు. అంటే అంత దాదాపు అన్నిటి మీద ఆంక్షలు పెట్టడము. ఇప్పుడు మేము 50 ఏళ్ళుగా పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసాం. పౌర హక్కుల ఉద్యమాన్ని చాలా కరుడుగట్టిన ముఖ్యమంత్రి కూడా దాన్ని నిషేధించాలనుకోలేదు. చాలా త్యాగాలు వచ్చాయి, చాలా నిర్బంధం వచ్చింది, కానీ దాన్ని నిషేధించాలని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన పౌర హక్కుల సంఘం, ఆయనను పిలిచి మాట్లాడించిన పౌర హక్కుల సంఘాన్ని కూడా నిషేధించేదాకా 16 సంఘాలను నిషేధించడం ఇది మనము ఊహించలేదు. కనుక మేమందరము అనుకున్నది ఏమిటంటే, ఇంకా ఈయన పాలనలో మనకు ఇంకా స్వేచ్ఛ అనేది కష్టమేగా. దేశ స్థాయిలో అయితే అది ఇక ఆ వాతావరణం వేరే ఉంది, అది ఇంకా మరీ ఫ్యాసిస్ట్ అయిపోతున్నది. అక్కడ ఆయన ఇక్కడ ఈయన, ఇది మా సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలన్నా ప్రజలు. ఈ వాతావరణంలో నేను తెలంగాణలో 2 రకాలుగా కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీది భిన్నం. ఒకటి, ఒక ముఖ్యమంత్రి పూర్తిగా అంటే నిరంకుశంగా మారడానికి అవకాశం తక్కువ. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ కల్చర్ ఏదైతుందో తను చాలామంది ముఖ్యమంత్రులు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. నిరంతరంగా ఒక ఘర్షణ వాతావరణం పార్టీలో అంతర్గతంగా ఉంటుంది. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కువ అధికారము చెలాయిస్తుంటే వీళ్ళు దానికి వెళ్ళి అక్కడ హైకమాండ్ ఉంటుంది, ఆ హైకమాండ్కు చెప్పుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఆమె దాస్ మున్షిని వేశారు, ఆమెతో కూడా మేము మాట్లాడము జరిగింది ఈ సందర్భంలో. ఇన్ఛార్జ్ యాక్సెసిబుల్, కనీసం ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి ఆమెకి అని చెప్పి ఏంటంటే ఎవరితో మాట్లాడడం లేదు. ఈ తెలంగాణ ఎన్నికల సందర్భంలో వచ్చిన మార్పు ఏమిటంటే, ఈ రాజకీయ నాయకులు వాళ్ళే పోరాటం చేసి ఎన్నికల్లో పోటీ చేసిన దానికి వదిలేస్తే ఇట్లా కేసీఆర్ లాగా మారేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. కనుక మనం అనుకున్నది ఏమిటంటే, పౌర సమాజం అది చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. అందుకని చాలా జాయింట్ యాక్షన్ కమిటీ, నేను తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, మాకు 15-20 సంస్థలు ఉన్నాయి, నేను దానికి కన్వీనర్గా కూడా ఉన్నాను. ఈ సంస్థలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎవరికి వేయాలి అని మేము స్పష్టంగా చెప్పలేదు, కానీ ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఫ్యాసిజానికి తర్వాత నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించాలి, ఎందుకంటే ఆ వాతావరణంలో మనం బ్రతకలేము అని మనం కొన్ని విలువలు ఉండాలి. పౌర సమాజంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి అనేటువంటి నిరంతర చైతన్యం ఉండాలి అని ఈ సంస్థ. దాంట్లో ఐఏఎస్కు రిటైర్ అంటే ఆయన రిజైన్ చేసి వచ్చిన మురళి గారు కానీ, జస్టిస్ చంద్రకుమార్ గారు కానీ, లేక కోదండరామ్ లాంటి వాళ్ళు కానీ, మేము కానీ, మేమందరం తెలంగాణ విద్యావంతుల వేదిక వీళ్ళలో చాలా రైతాంగ సమితి వాళ్ళు జాయిన్ అయ్యారు. కనుక పౌర సమాజంలో ఒక నిరంతరమైన చర్చ జరిగింది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం కావాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాతో మాట్లాడినప్పుడు, మేనిఫెస్టో కమిటీ మాతో మాట్లాడినప్పుడు కూడా ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్ధరించాం. 6 గ్యారెంటీలో ఇది 7వ గ్యారెంటీగా చేర్చమన్నాం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ. మా చర్చ వలనండి నెల సమాజంలో వచ్చిన దానివల్ల కాండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి చాప్టరే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ఉంది. మేము ఈ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే, ప్రజలకు సమస్యలు ఉంటే దాని మీద వాళ్ళు మీకు చెప్పనివ్వండి. అది సరే, ఇవాళ ఏదో ఆయన ఈ ప్రగతి భవన్ని కాస్త మార్చి 15 రోజుల్లో చూస్తే
ఆశ్చర్యంగా వేల మంది వస్తున్నారు. అంటే ఎన్ని రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు అంటే మనకు ఊహించలే. ఇంత వేల మంది వచ్చి అసలు అంత పెద్ద దీంట్లో నిలబడి ఏవో ఒకటి ఇచ్చిపోతున్నారు. దాంట్లో చాలా సమస్యలు పెద్ద ఆర్థికంగా సంబంధించినవి కావు. ఏదో ధరణిలో లోపాలు జరగడము, ఇంకా ఏదో అన్యాయం జరగడము, గ్రామంలో ఏదో అన్యాయం జరగడము, రకరకాల సమస్యలను చెప్పుకుంటున్నారు. మన సమాజంలో కొంచెము తన సమస్యను చెప్పుకుంటేనే సగం పరిష్కారమైంది అనుకుంటా. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను ఒక అప్లికేషన్ చూస్తున్నారు ప్రభుత్వము, నా సమస్య ఒక ప్రభుత్వ దృష్టికి వచ్చింది అనేటువంటి ఒక సంతృప్తి. గ్రామానికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పరిష్కారం, లేకపోతే మళ్ళీ ఒకసారి పోయి ఈ వాతావరణం ఏదైతుందో ఇది కొనసాగాలి. ఒకటి, మంత్రులు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సంఘాలకి అందుబాటులో ఉండాలి, నిరంతరంగా చర్చ జరగాలి. ఇది జరుగుతుందా జరగదా ఇది కొంతకాలం పార్లమెంట్ ఎన్నికల దాకా ఉంటుంది. అది గ్యారంటీగా కొంత అప్పటికే ఒకరిద్దరు మా మినిస్టర్స్కి పవరు కాస్త పోతున్నది. అది మరి గమనిస్తున్నాం మేము. అంటే వాళ్ళు ఏదో బిజీ అంటారు, తర్వాత ఎక్కడో ఒక మనకు ఆ ఫీలింగ్ వస్తున్నది. మంత్రులు అందరూ కూడా ప్రజాస్వామ్యంగా కలవాలి, కలుస్తామన్న వాళ్ళని కలవాలి అనేటువంటి ఆ కల్చరు ఈ 20-25 రోజుల్లోనే కాస్త మారినట్టు కొందరి మంత్రులను చూస్తే అది మారినట్టుగానే కనిపిస్తున్నది. కానీ ముఖ్యమంత్రి మాత్రం నిరంతరంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఒక చాలా అంటే పెద్ద స్టేట్మెంట్ ఏమిటంటే తెలంగాణ ప్రజలు ఆకలితో ఉండడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ తమ స్వేచ్ఛ మీద దాడి చేసే వాళ్ళు సహించరు. అది కనీసము ఆయనకు ఒక అవగాహన ఉంది. అవగాహన ఆచరణలో ఎంతో ఉంటుందనేది కానీ అవగాహన ఉంది ఆయనకు. కనుక మేము అనుకోవడం ఏంటంటే ఈ మొత్తంగా 40-50 ఏళ్ళ నుంచి వెంకటరావు కాలం నుంచి అనుభవించిన నిర్బంధం ఏదైతుందో, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత కూడా కోల్పోయిన స్వేచ్ఛ ఏదైతుందో తప్పకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణము రిలేటివ్గా వాళ్ళతో కంపేర్ చేస్తే అది ఉంటుంది. మేము పౌర హక్కుల సంఘం వాళ్ళుగా నిరంతరంగా స్వేచ్ఛ కొరకు హక్కుల కొరకే పోరాడడం కాబట్టి మేము కూడా ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే అది వాళ్ళు కలిసితే ఆయన కలిసి చెప్తాం, అది ఎందుకు సమస్యో చెప్తాం, అది హక్కుల సమస్య ఎందుకైతే చెప్తాం. కలవడము ఆయన వాళ్ళ కష్టం అనుకొని తర్వాత కలవడం ఒకవేళ ఇబ్బంది అయితే ఇందిరా పార్కులో వెళ్ళి మనం దాన్ని ఇది టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తారంటే ఇందిరా పార్కును కూడా దాన్ని అక్కడ మీటింగ్ నిషేధించడంతో మనకు సమస్య చాలా పెద్ద సమస్య. ఇప్పుడు నిషేధం ఎత్తివేశారా, ఎత్తివేస్తారా? ఎత్తేసారు, అయిపోయింది కదా. ఆయన పర్మిషన్ ఇచ్చేశారు. తర్వాత అక్కడ కూర్చోని దాని మీద ఏమాత్రం నిషేధం కానీ నిర్బంధం కానీ ఉండదని ఆయన అన్నాడు. సరే, పోలీస్ వాళ్ళ కల్చరు వాళ్ళకు ఉన్నది, వాళ్ళకి అలవాటైన కల్చర్. వాళ్ళు అంత ప్రజాస్వామ్యంగా డెమోక్రటిక్గా ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ హక్కును మనం గౌరవించాలనే కల్చరు ఈ 40-50 ఏళ్ళుగా పోలీస్ యంత్రాంగంలో పూర్తిగా పోయింది. కనుక ఆయన అక్కడ పైన చెప్పిన కింద పోలీసు అధికారులు అది ఎంతవరకు ఆచరిస్తారు, ఏదో చెప్తారు, సరేనంతా ఎక్కడో పోతుంది, ఎక్స్ట్రీమిజం వస్తుంది, నక్సలిజం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. చెప్పినా పొలిటికల్ బాస్ ఏదైతే ఆ విశ్వాసంతో లేదు, ఎవరు వచ్చినా ఏం చెప్పినా మన ప్రభుత్వం ప్రజల వైపు ఉంది కాబట్టి మనకేమి దోఖా లేదనే విశ్వాసము రాజకీయ నాయకులకు ఉండాలి. పోలీసు వాళ్ళు చెప్పిన మాట వింటే చాలా తొందరగానే మారిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. తెలంగాణ పోలీసులు ఆ కల్చర్ మారాలి అని మీరు రేవంత్ రెడ్డి గారితో జరిగిన చర్చలో ప్రధానంగా ఆ రోజు మనం చెప్పింది ఏమిటంటే ఈ పోలీస్ కల్చర్ను మీరు మార్చండి, రీఓరియంట్ చేయండి, చట్టాలను గౌరవించేట్టుగా చేయండి అని చెప్పాం. ఆయన పోలీస్ యంత్రాంగాన్ని కాస్త రీఓరియంట్ చేసి నిరంతరం వాళ్ళకి చెప్పి మనము ప్రజలను గౌరవించాలి, హక్కులను గౌరవించాలి, ఎవరైనా వస్తే సమస్యను వినండి, కాస్త నాగరికంగా ప్రవర్తించండి, బలప్రయోగం చేయకండి అనేటువంటి అంశాలను ఆయన గట్టిగా పోలీస్ యంత్రాంగానికి చెప్పి మేము దాన్ని సహించము అనేటువంటిది ఆ మెసేజ్ ఒకవేళ పోగలిగితే పోలీస్ యంత్రాలు కాస్త మార్పేమని వస్తే బహుశా ఈ 5 ఏళ్ల కాలము వాళ్ళు కొనసాగితే వాళ్ళల్లో అంతర్గతంగా ఘర్షణ లేకుండా కాస్త అందరూ కలిసి ఒక తెలంగాణ కనీసం ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పిద్దాం.
ప్రజలకు మనకు మంచి పాలన ఇద్దాం అని వాళ్ళందరూ మినిస్టర్లు వాళ్ళందరూ అనుకుంటే బహుశా ఈ 5 ఏళ్లలో కొంత జరుగుతుంది అనేటువంటి ఆకాంక్ష మాలాంటి వాళ్ళకు ఉంది. అంటే ఈ 16 హక్కుల సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి కదా, వీటన్నిటి మీద నిషేధం పెట్టారు కదా, అది ఇప్పుడు నిషేధం ఎత్తివేశారు కదా? తీసేస్తారు, అప్పుడే తీసేస్తారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక 2 నెలల్లో చాలా ఉద్యమం జరిగింది, దాని మీద చాలా రెస్పాన్స్ వచ్చింది. దాంతో వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ నిషేధాన్ని తీసేశారు. అంటే పాత వాళ్ళందరూ ఇప్పుడు కన్నాభిరాను, చాలామంది పొత్తూరి గారు, చాలామంది ఎవరు లేరు, బాలగోపాల్ గారు మీరు ఒకరే పెద్దవాళ్ళు ఉన్నారా పాత తరపున? ఇప్పుడు హక్కుల కోసం పోరాడే వాతావరణం ఇంకా ఉందంటారా? ఉంది, అంటే ప్రజల్లో ఆకాంక్ష ఉంది కదా. అదే హక్కుల అంటే పౌర హక్కుల చైతన్య స్థాయికి ప్రజలు ఇంకా కొంతమంది స్ట్రగుల్ చేయవలసింది. కానీ ప్రజలకి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ ఇచ్చాడు. గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈసారి మీరు చూసింది ఏమిటంటే సంక్షేమ కార్యక్రమాలు మా హక్కు. ఏం ప్రభుత్వం తన జోబులో ఇస్తుందా? వీళ్ళని కష్టపడి ఇస్తున్నారా? ప్రజల డబ్బులే కదా. ఇది చాలా మార్పు సమాజంలో. ముఖ్యమంత్రి గారు రుణపడి ఉండాలి, ఆయన దేవుడు మనకి ఇది ఇచ్చాడనే దగ్గర నుంచి ఇది మన హక్కు అనేటువంటి ఒక చైతన్యం ప్రజల్లో వచ్చింది. కనుక ఈ హక్కుల చైతన్యము తెలంగాణ సమాజంలో గతం కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా ఉంది. కనుక పౌర హక్కుల సంఘం కానీ లేదా మిగతా సంఘాలు ఈవెన్ అస్తిత్వ ఉద్యమాలు కానీ సమాజంలో నుంచి ఒక ఒత్తిడి వస్తుందని ప్రభుత్వాలు స్పందిస్తామని, ఈ రెండు ఇప్పటికైతే జనంలో ఆ చైతన్యం ఉంది. కనుక పౌర హక్కుల సంఘానికి కావాల్సినటువంటి భూమికి ఏదైతుందో 50 ఏళ్ల పోరాటం వలన 6 మంది కార్యకర్త మా నాయకులను కోల్పోవడం వలన, ఆ త్యాగాల వలన బాలగోపాల్ లాంటి వాళ్ళు, కన్నాభిరాన్ లాంటి వాళ్ళు, శేషయ్య లాంటి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా దాంట్లో పనిచేశారు. కాబట్టి తప్పకుండా దాని ప్రభావం కూడా సమాజంలో ఉంది. కనుక పౌర హక్కుల నాయకులకు కన్నాభిరాన్ గారికి ఉన్న ఆయనకు ఉండే స్టేటస్, లేదా ఆ సందర్భంలో ఒక గొప్ప లాయరు, తర్వాత చాలా సాహసం, అలాగే బాలగోపాల్ అంటే అద్భుతమైన మేధస్సు, అలాంటి వాళ్ళు మళ్ళీ రాకపోవచ్చు. రాకపోయినా సమాజంలో చైతన్యం పెరిగితే చిన్న నాయకులైనా అంత అద్భుతమైన నాయకులు కాకపోయినా సమాజం స్పందించే లక్షణం ఉన్నప్పుడు చిన్న నాయకుడైనా ప్రభావాన్ని కలిగించగలరు. అంటే మీపైనే ఊపా చట్టం అప్పుడు ప్రయోగించారు కదా, ఫస్ట్ మీకేమనిపించింది సార్ అప్పుడు? అంటే నాకేమో కొంత ఆశ్చర్యం వేసింది. చాలామందిని దాంట్లో ఊపా చట్టం మీకు నిరంతరంగా మాట్లాడుతూనే ఉన్నాం. సో కాబట్టి ఎక్కడో ఒక స్టేజ్లో చట్టం మేము కేంద్రం ఉపయోగిస్తాం అనుకున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వము ఉపయోగిస్తుందని మనం అనుకోలేదు. కేంద్రం అంటే మనం ఆ రాజకీయాన్ని విమర్శిస్తున్నాం కనుక, వాళ్ళు దుందుడుకు వ్యవహారం కనుక ఏమో చేస్తే అట్లా పనులు చేస్తారేమో అనేటువంటి ఒక అనుమానం ఉండింది. కానీ ఎన్ఐఏ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు మీకు అరెస్ట్ కానీ రేట్ కానీ ఏం లేదు, మీరంటే చాలా గౌరవం ఉంది మాకు, కానీ కొందరి మీద మీ అభిప్రాయాలు కావాలని అడిగిపోయారు, ఇక మళ్ళీ మేము రామని చెప్పారు. సో స్పష్టంగా ఎన్ఐఏ వాళ్ళు మనకు చెప్పిందంటే ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి, మళ్ళీ మీ ఇంటికి రామన్నారు. కనుక కేంద్ర సంస్థ భిన్న కారణాల వలన నా విద్యార్థులు కూడా చాలామంది ఐపీఎస్లో ఉండడం వలన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనకు తెలియదు, కానీ నా విషయంలో వాళ్ళకు ఉండే గౌరవం వలన కూడా వాళ్ళు కొంత సార్ని ఎందుకు తీసుకొచ్చేదని చెప్పుంటారు, మనకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వము ఊపా చట్టాన్ని అయితే ముఖ్యమంత్రి గారికి చాలామంది వెళ్ళి మాట్లాడితే ఆయన అన్నట్ట నాకు చెప్పి చేస్తారా, అసలు ఇది ఎవరో కింద ఈ పని చేశారు అని. ఆ ఊపా చట్టము నా మీద ఉపయోగించిన వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీ మీద ఊపా చట్టము ప్రభుత్వము తీసేస్తుందంటే నేను అప్పుడు అడిగాను, మరి 150 మంది మీద పెట్టారు అదే ఎఫ్ఐఆర్లో, మరి నా ఒక్కడి మీద తీసేస్తే ప్రభుత్వం ఏం జవాబు చెప్పుకుంటుంది మిగతా వాళ్ళకంటే, దాన్ని 6 చేశారు. నా ఒక్కడి మీదే కాకుండా 6 మంది మీద తీశారు. మేము నిరంతరంగా వాదిస్తుంది ఏంటంటే 6 మంది మీద తప్పుడు కేసు అయినప్పుడు మొత్తం కేసే తప్పుడు ఉంటుంది కదా, కొందరి మీద తప్పుడు కేసు పెట్టారు కాబట్టి మొత్తం కేసును విత్డ్రా చేసుకోవడము, క్వాష్ చేయించండి అనేది మనం ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చాము. మధ్యాహ్నం వీళ్ళు వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి ఏం చేస్తుంది, ఈ మొత్తము మేము ఆయన ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే మొత్తం ఊపా కేసులో 300 మంది దాకా ఉన్నారు ఇప్పుడు
మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిస్తే అడుగుదాము, పౌర హక్కుల సంఘం నుంచి మేమేమో అడుగుదాం. ఈ మొత్తం ఊపా కేసెస్ని ఎన్ని సమర్థనీయమైనవి, ఎంతమంది నిజంగా వాళ్ళన్న క్రైమ్లో పాల్గొన్నారు, ఎంతమంది దీంట్లో అమాయకులు ఉన్నారు, ఏ కారణాల వల్ల పెట్టారో ఆ కారణాలు నిజమైన కారణాలైనా అనేటువంటి మీరు దాన్ని మొత్తంగా సమీక్షించి ఎక్కడెక్కడైతే అసలు నిజంగా ఏమీ జరగలేదో, ఏమీ దానికి సంబంధం లేదు, మొత్తంగా అది విత్డ్రా చేసుకోవాలని ఒకటి. ఊపా చట్టాన్ని ఇక ఫ్యూచర్లో మీరు మీ ప్రభుత్వంలో ఉపయోగించకండి. రాష్ట్రం వరకైతే ఊపా చట్టం, ఎందుకంటే ఒక్కసారి ఊపా చట్టం ఉపయోగిస్తే ఊపా చట్టం ఎలా అంటే అది ఉపయోగించిన మీదే శిక్ష పడ్డట్టు. ఇంకా దానికి శిక్ష వేరే జడ్జిల్లో ఎరుకోవడం న్యాయం అది కాదు, దాన్ని వేశారంటేనే మీకు శిక్ష పడ్డట్టు. వీళ్ళు 5 ఏళ్ళు ఎందుకు జైల్లో ఉన్నట్లు, అది శిక్షనే కదా, ట్రయలే స్టార్ట్ కాదు. 6 నెలలు అయితే మిమ్మల్ని ఏమి కారణం చెప్పకుండా డిటైన్ చేయవచ్చు. కనుక నేను అనుకోండి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ప్రజాస్వామ్య హక్కుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నారు కాబట్టి ఊపా చట్టాన్ని ఉపయోగించేప్పుడు చాలా జాగ్రత్తగా, అసలు నిజంగానే వాళ్ళ నేరం చేసిన వాళ్ళు రుజువైతే తప్పించి, దాని సాక్ష్యాధారాలు ఉంటే తప్పించి కేవలం అనుమానం మీద అరెస్ట్ చేయడం అనేది చేయకూడదనేది స్పష్టంగా ప్రభుత్వానికి చెప్దాం అనుకుంటున్నాము. దాని మీద మేము ఇప్పటికే ఊపా చట్టాన్ని ఎత్తివేయాలి, ఊపా చట్టాన్ని ఏ పరిస్థితిలో కూడా ఊపా చట్టాన్ని ఎత్తేయాలని కేంద్రానికి చెప్తున్నాం, ఊపా చట్టాన్ని ఉపయోగించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం. ఈ ఊపా చట్టం రేవంత్ రెడ్డి దగ్గర కానీ మీరు అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తారా, లేదా ఇంప్లిమెంటేషన్లో ఎటువంటి రద్దు చేయడం వీళ్ళ చేతిలో లేదు. కానీ మీరు వాళ్ళకు అవకాశం వస్తే దేశవ్యాప్తంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఊపా చట్టం లాంటి నిర్బంధం ఇది. ఈ విషయం నేను రాహుల్ గాంధీ గారికి కూడా 2 సార్లు, నేను 4 సార్లు కలిసాను, 2 సార్లు చెప్తే దాన్ని ఆయనే అన్నాడు. ఆయనే ఏమన్నాడంటే మేము 7-8 మంది ఉన్నాం, ఆయన గదిలోకి వస్తూనే 2024 తర్వాత మనందరం జైల్లోనే కలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఆయనకు అవగాహన ఉంది, ఈ చట్టాలు ఉంటే అనేది ఎక్కడో ఒక చోట ఆ అవగాహన ఆయనకు ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకొచ్చారు ఊపా చట్టం, వీళ్ళు దానికి ఇంకా కొంచెం కొమ్ములు తొడిగారు. కనుక తాము తీసుకొచ్చారు కాబట్టి మేము ఈ చట్టం దుర్వినియోగమైంది కాబట్టి ఈ చట్టాన్ని మేము విత్డ్రా చేసుకుంటాం. ఎట్లయితే టాడా పోటాన్ని విత్డ్రా చేసుకున్నారో ఊపా చట్టాన్ని కూడా మేము వెనక్కి తీసుకుంటామనేది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టాలి. పెడితే అప్పుడు అదేమైందంటే వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ ఊపా చట్టము తీసివేయడానికి ఒక చరిత్రలో ఒక అవకాశం ఉంది. మీరు రాహుల్ గాంధీని 4 సార్లు కలవడం జరిగింది కదా, రాహుల్ గాంధీ మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఏర్పడింది? రేపు త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మళ్ళీ మోడీయే అధికారంలోకి వస్తాడు, హ్యాట్రిక్ సాధిస్తుంది బీజేపీ అనే ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ వచ్చింది కదా, ఈ ఓవరాల్ నేపథ్యం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? మోడీ తర్వాత బీజేపీ వ్యవహారంలో మీడియా అది ఏ స్థాయికి దిగజారిందో మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంగ్లీష్ ఛానల్స్ మీరు ఒక్క ఛానల్ మొదలుపెట్టి 10 ఛానల్స్ మీరు మారుస్తూ పోయినా ఒక్క ఛానల్లోని ఒక క్రిటికల్ డిబేటు, ఒక అసెస్మెంటు, ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాల పట్ల కనీసము ఒక ఆరోగ్యకరమైన చర్చ ఏమీ లేదు. అది కేవలం ప్రచార సాధనాలుగా మాత్రమే పనిచేస్తున్నాయి. దానివల్ల వాళ్ళు ఇవాళ ఆయన ఇమేజ్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారంటే ఇంకా ఆయన తప్పించలేడు. వాళ్ళు గాంధీ గారు మహాపురుషుడు అయితే నేను యుగ పురుషుడు అంటున్నాను. ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభుత్వాన్ని ఇంకేం విమర్శిస్తారు, వాళ్ళు ఇమేజ్ బిల్డింగ్లో ఉన్నారు. దానికి రీజన్ కార్పొరేట్ మీడియా. ఆ కార్పొరేట్కు ప్రభుత్వానికి ఉండేటువంటి ఎక్సెస్ వలన వీళ్ళు కేవలము వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికే కానీ మీడియా అనేది ఒక ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా, ప్రజల సమస్యలను ప్రభుత్వం చేసే పనులను ప్రజలు చెప్పేటువంటి ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పాత్ర మీడియాకు ఉంటుందనే అవగాహన ఈ దేశంలో పోయింది కంప్లీట్గా. కనుక ఇవాళ మీడియాలో ఏది చెప్పినా దాని వెనుక ఇంకేదో ఉంది, బిట్వీన్ ద లైన్స్ అంటాం. వాళ్ళు చెప్పింది చాలా వరకు అబద్ధం అని జనం అనుకుంటే తప్పించి వాళ్ళకి ఏం చేయక వాడు వచ్చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు 400 సీట్లు వస్తాయని చెప్తారు. ఇక వాళ్ళు చెప్తుంటే అది జనం కూడా నమ్మి వస్తాయేమో అని అనుకుంటారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీకి గతంలో ఉన్న ఏదైతే, ఎందుకంటే నేను బీహార్ వెళ్ళాను, బీహార్లో ఆటో డ్రైవరు
ట్యాక్సీ డ్రైవర్ నడితే అది ఒక హవా నండి, ఒక గాలిలాగా వచ్చింది, ఆ గాలి పోయింది. వాళ్ళని చూసి మేము ఓట్లు వేసింది. బీహార్లో అయితే మనకు కొంత మా వాళ్ళు, మా స్నేహితులు ఉంటే బీహార్లో అసలు వాళ్ళ పాసిబిలిటీ లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళు చేస్తున్న పనులు ఏవైతున్నాయో, గతంలో ఎన్ని సీట్లు సాధించారో ఆ సీట్లు అన్నీ సాధించగలరా లేదా అని ఇవాళ ప్రజల్లో ఒక రకమైన సీట్ల మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తంగా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సీట్లు సరే తక్కువ వచ్చాయి, ఈ ఓట్ల సీట్ల మధ్యన గందరగోళం ఉంది. కానీ వాళ్ళకు ఓట్లు ఎక్కువ పడ్డాయి, 20 లక్షల ఓట్ల దాకా ఎక్కువ పడ్డాయి. అంటే ఏమర్థం దాన్ని? ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే, ఇండియా కూటమి వీళ్ళందరూ ఇండియా అలయన్స్ కలిస్తే ప్రాపర్గా వాళ్ళ మధ్యన అవగాహన పెరిగితే, నేను ప్రధానమంత్రి మీరు ప్రధానమంత్రి అయిన ఆనంద్ తెలుతుండే గారు ఒక ఇంటర్వ్యూ చెప్తూ చెప్పాడు, మీరు కొట్లాడు, మీకు అసలు వచ్చే ఎన్నికల తర్వాత ఎన్నికలే ఉండవు, అసలు ఇదే లాస్ట్ ఎన్నికలు, మీరు ఎందుకు కొట్లాడుతున్నారు, అసలు కలిసి కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి అనేటువంటి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కనుక నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళ మధ్యన అలయన్స్ కుదిరితే స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ అయితే స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి, భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గేట్లేదు కానీ అది పెరిగేటి. మమతాకు పడ్డటువంటి ఓట్లు ఏవైతున్నావు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పిచ్చిగా ఆమె ఓట్లు పడ్డాయి, భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో డిఎంకే ఉందనుకో అక్కడ వీళ్ళకి ఎంట్రీ లేదు. ఆంధ్ర స్టేట్ ఉందనుకోండి బీజేపీకి ఎంట్రీ పాయింట్ ఉంది. తెలంగాణ ఉందనుకోండి అది ఎంతో ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, తర్వాత స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరు, అస్సాం చీఫ్, వీళ్ళందరూ వచ్చి క్యాంపెయిన్ చేశారు. అది హైదరాబాద్లో కూడా పెద్ద క్యాంపెయిన్. హైదరాబాద్ ఒక్క సీటు కూడా రాలేదు. హైదరాబాద్నే వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకున్నాం, మిడిల్ క్లాస్, ఇక్కడ రాలేదు సీట్లు. కానీ వాళ్ళకు 2 జిల్లాల్లో 4 సీట్లు వచ్చాయి. ఆ సీట్లు రావడం కూడా అక్కడ ఉండే అంతర్గత ఆదిలాబాద్లో వచ్చిన సీట్లు 2 ఆదివాసీ గ్రూపుల మధ్యన ఘర్షణ జరగడం వలన వాళ్ళు 4 సీట్లు. నిజామాబాద్లో కొంత మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్సు అది ఉంది కాబట్టి అక్కడ కొంత వాళ్ళు గెలిచారు. అంటే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయితే కరీంనగర్లో అంటే అసెంబ్లీలో 4 సీట్లు గెలవడం వేరు, పార్లమెంటు దాని పరిధి వేరు, పెద్దది కదా, దాని పరిధి వేరు. కనుక నేను అనుకున్నాము ఈ దేశవ్యాప్తంగా మీరు అపోజిషన్ పార్టీస్ ఎన్ని చోట్ల అధికారం ఉంది, తర్వాత వాళ్ళందరూ కలిస్తే ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఒక చోట వీళ్ళు కాంటే ఇంతవరకు భారతీయ జనతా 50% కంటే ఎప్పుడు ఓట్లు రాలేదు. 40, 35, 37 వాళ్ళకి నిజానికి వచ్చింది 39%. అంటే ఏమన్నట్లు మీకు 61% అయితే వాళ్ళకు వ్యతిరేకంగానే వేస్తున్నారు కదా. వేసి ఇవన్నీ ఓట్లు ఎవరికి పోతున్నాయి, భిన్నమైన పార్టీలు చీల్చుకోవడం వల్ల వాళ్ళు గెలుస్తున్నారు. వీళ్ళు కలిశారు అనుకోండి. అంటే తటస్థంగా కొన్ని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తటస్థంగా ఉన్నాయి, ఎటు లేకుండా. ఇప్పుడు కొంచెం ఎవరికో పవర్కి వస్తుందంటే ఒరిస్సా లాంటి వాళ్ళు అటువైపు వెళుతారు. రేపు నిజంగా కాంగ్రెస్ గెలుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అటువైపు వెళుతారు. అంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో అధికారంతో ఉండేవాళ్ళతో మనము కాస్త స్నేహంగా ఉండాలని. ఒరిస్సా అప్రోచ్ ఏంటంటే వాళ్ళతో ఎవరైనా సరే, అది కాంగ్రెస్ అయినా అది ఎవరు, ఎంజీఆర్ కూడా అదే పాలసీ, గెలుస్తారు లేదా ఈ మొత్తంగా అధికారంలోకి వచ్చేట్టుగా ఉంటే వీళ్ళు అంతపై జాయిన్ అవుతారు. వాళ్ళు భయపడి ఇదే, కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో వాళ్ళు ఎక్కిస్తున్నారని మనకు అది కారణం. అంటే రాహుల్ గాంధీ భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు రేపు ఎలక్షన్స్లో ఏ విధంగా ఉంటుందో మీరు అంచనా వేస్తున్నారు? అంటే ఒకటి జరిగింది అనుకోండి, ఆయన రాజకీయాలు వచ్చినప్పుడు ఆయనకు రాజకీయాల్లో పెద్ద ప్రవేశం ఉంది. ఆయనతో మాట్లాడితే మనకేమిస్తుందంటే ఈ పవర్లోకి రావాలి, మనకు పవర్ కావాలి అనేటువంటి కోరిక చాలా బలంగా ఉన్నట్లు కనిపించదు ఆయన మనం మాట్లాడుతుంది. మొత్తంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కొంత కాపాడాలి, ఇది ఎక్కడో ప్రమాద దిశలో పోతున్నది అనేది ఆయనకు ఒక అవగాహన. దీని నుంచి దేశాన్ని రక్షిస్తే నా పాత్ర చాలు అని అంతవరకు అనుకుంటున్నాడు. కానీ నాకు ప్రధానమంత్రి కావాలి అంటే అనిపించదు మనకు. అంటే ఆయనతో మాట్లాడే అహంకారం కానీ, అధికారం కానీ, అధికార దాహం కానీ, వ్యక్తిగత ప్రవర్తన కానీ మనకి ఎక్కడ కనిపించదు. చాలా జెన్యూన్ మనిషిలా కనిపిస్తాడు, ఆనెస్ట్ మనిషిలా కనిపిస్తాడు, సింపుల్గా మాట్లాడతాడు, చెప్పింది వింటాడు, చెప్పిన దానికి స్పందిస్తాడు, తర్వాత దాన్ని ఆలోచిస్తాడు. ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. ఈ లక్షణాలన్నీ కొంత నెహ్రూ గారికి ఉండే లక్షణాలు. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఆయన ఎమర్జ్ అవుతాడా కాదా, ఎందుకంటే ఆయన
నేనే ప్రధానమంత్రి కావాలి అనేటువంటి పట్టు పట్టకపోవచ్చు. ఇంకా చాలా చిన్నవాడు కాబట్టి ఆయనకు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రధానమంత్రి కావచ్చు. కనుక ఆయనకు ఒక కన్సెన్సస్ క్యాండిడేట్ వస్తే ఆయన ఇమీడియట్గా దానికి అంగీకరించే మనస్తత్వం ఉంది. కానీ నేనే ప్రధానమంత్రి కావాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో కాస్త ఉంటే ఉండొచ్చు, కానీ కా ఆయనకు వ్యక్తిగతంగా పవర్ కావాలనేది అది మనకు కనిపించదా. అంటే ఆయన ఒక హక్కుల ఉద్యమ నాయకుడిలాగాను, అయితే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడిలాగాను, ఆయన ఒక మీలాగే ఒక సంఘ నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా అధికారంలోకి రావాలి, దీన్ని పరిపాలించాలనే ఆలోచన లేకపోవటము పట్ల నాయకత్వంలో మరి వైఫల్యంగా అనిపిస్తుంది కదా. అంటే ఆయనకైతే మనం మాట్లాడినప్పుడు ఒక కన్సర్ను ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, వీళ్ళు మళ్ళీ గెలిస్తే నిర్బంధం చాలా విపరీతంగా పెరిగిపోతుంది, ప్రజాస్వామ్యం పూర్తిగా కూలిపోతుంది, సంస్థలన్నీ పోతున్నాయి, ఈ కన్సర్న్ ఎక్కువ ఉంది. ఎట్లా ఇదంతా పోతే ఎక్కడ పోతుంది దేశం అనేది. కనుక ఆ కన్సర్న్ వలన ఆయన కొంత అకామిడేటివ్గానే ఉండే అవకాశం ఉంది. వాళ్ళ పార్టీలతో మనం అడ్జస్ట్ చేసుకుందాం అంటే ఆయన ఒక మాట చెప్పాడు. లాస్ట్ టైము ఎన్నికల సందర్భంలో కూడా ఒకసారి కలిసి ఆయన మాట్లాడుతూ నాకు కొన్ని విషయాలు నేను చెప్పింది మా పార్టీ వాళ్ళు అంగీకరించరని చెప్పాడు. పక్కకి వరకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలే అంగీకరించరు, నా సమస్యలు వీళ్ళ అక్కడి దాకా చెప్పాడు. కనుక పార్టీతో కూడా ఆయన వాదిస్తున్నాడు, పార్టీతో కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు. మనం ఈ దిశలో పోతే మనకు చాలా కష్టం అవుతుంది, మనము విలువల కొరకు కొంత నిలబడాలి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కానీ ముందు చెప్పినట్లుగా అధికారానికి తర్వాత జ్ఞానానికి మధ్యన అది ఒక ఇన్వర్స్ రిలేషన్ ఉంది. అధికారం వస్తూనే అది రాహుల్ గాంధీ అయినా వాళ్ళ అక్కడ కూర్చొని తమను తాము చాలా క్రిటికల్గా మనం ఈ అధికారం సీటంలో, ఎందుకంటే నెహ్రూ గారికి ఒక నిరంతరమైనటువంటి ఒక అనుమానం ఏంటంటే నేను ఎక్కడ డిక్టేటర్ అవుతాను, నేను ఎక్కడ నియంత్రణ అవుతాను అని ఆయన తనను తాను విమర్శించుకొని ఒక పత్రం కూడా రాశాడు. అది 1930లో రాశాడు. తర్వాత శంకర్ అనే కార్టూనిస్టు ఒక ఉదయం ఎవరో ఫోన్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, నెహ్రూ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీరు బ్రేక్ఫాస్ట్కి వస్తారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ నుంచే బ్రేక్ఫాస్ట్ వచ్చింది, ఆయన ఆశయం. అంటే శంకర్ గారిని పిలిస్తే ఏం చెప్పండి, శంకర్ గారు నా మీద మీరు చాలా విమర్శనాత్మకమైన వ్యంగ్యమైనటువంటి కార్టూన్లు వేశారు, ఈ మధ్యన కొంత తగ్గింది, వ్యంగ్యం చాలా తగ్గింది, క్రిటిసిజం తగ్గి ఇంకా కొంత హార్ష్గా వేస్తుండండి, మాలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం మీలాంటి వాళ్ళు చేయవలసిన పని చెప్పాడని శంకర్ ఒక ఉపన్యాసంలో చెప్పాడు. అంటే ఈ జ్ఞానం, నాకు అధికారం ఎక్కడ తల్లోకి పోతుందో అని నిరంతరంగా తమను తాము ప్రశ్నించుకునేటువంటి ఒక తత్వం ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. కానీ నా అంటే గొప్పవాళ్ళు నేను అసలు ఒక అవతార పురుషుణ్ణి అని అనుకున్న తర్వాత ఇక దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే రాహుల్ గాంధీలో నెహ్రూ తాలూకు కొన్ని లక్షణాలు కనిపించాయి, ఉన్నాయండి, అది ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు అయితే రాహుల్ గాంధీని మనం ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్గా మనం ఊహించుకోవచ్చా? అంటే చూడాలి. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళందరూ అంగీకరిస్తే, ఇప్పుడు మళ్ళీ ఆయన యాత్ర చేయబోతున్నాడు, ఆయన యాత్రకు దేశవ్యాప్తంగా చాలా స్పందన వచ్చింది, మేధావులు అన్ని రాష్ట్రాల్లో కలిశారు, ఆయన కూడా ప్రయత్నం చేసి అందరికీ ఫోన్లు చేయించి లోకల్ పార్టీ మీరందరూ రావాలని అట్లే మమ్మల్ని పిలవడం జరిగింది. 3-4 సార్లు కూడా, ఒక్కసారి మాత్రమే మేము పాలమూరు అధ్యయన వేదిక తరఫున కలవాలి, సమస్యలు చెప్పాలని మేము అడిగాం. కానీ ప్రతిసారి వాళ్ళే మాకు ఫోన్ చేసి కలవాలంటున్నారు, మీరు కలిస్తే బాగుంటుంది అని. చివరికి ఆయన తెలంగాణలో పాదయాత్ర అయిపోయిన తర్వాత డిన్నరుకు పిలిచారు, రామచంద్రమూర్తి గారు మేమందరం వెళ్ళాం. ఆ డిన్నర్లో కూడా 2-3 గంటలు చర్చ జరిగింది. పౌర హక్కుల సంఘం నుంచి మేమున్నే డిమాండ్స్ అన్ని రిటర్న్గా ఆయనకి ఇచ్చాను. ఇస్తే దాన్ని కవర్లు ఇస్తే కవర్ తీసి జోబు పెట్టుకొని నేను పడుకున్నామని చదువుతాను అన్నాను. కనుక ఈ చదవాలి, నేర్చుకోవాలి, వీళ్ళు ఏదో అంటున్నారు అనేటువంటిది ఉంది. కాబట్టి నేను అనుకోండి ఏంటంటే ఇప్పుడు ఇన్ని పార్టీలను కలుపుకపోవాలి అని అన్నప్పుడు ఆ మనిషి చాలా డెమోక్రటిక్ ఉండాలి, చాలా అకామిడేటివ్ ఉండాలి. ఆ లక్షణం ఆయనకు ఉంది. కానీ ఇంకెవరైనా ఎమర్జ్ అయితే ఆయన దాన్ని బహుశా సపోర్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన జోడోయాత్ర చేశాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ న్యాయయాత్రను మొదలు పెడుతున్నారు 14వ తేదీ నుంచి. జోడోయాత్ర సక్సెస్ అయిందంటారా? అయింది కదా, చాలా ఓట్ల శాతం చాలా పెరిగింది దేశంలో. మీరు గతానికి ఇప్పటికీ వాళ్ళ ఓట్ల శాతం పెరిగింది. ఇప్పటికి కూడా
నేను మీకు చెప్పినట్టుగా ఈ 5 ఉప ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో ఓట్లు వాళ్ళకే ఎక్కువ వచ్చాయి, సీట్లు వీళ్ళకి వచ్చాయి, ఓట్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అంటే దాని ప్రభావం లేకపోతే దాదాపు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కదా, దాని భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు కదా, కాంగ్రెస్ ముక్త భారత్ అని ఇప్పుడు మళ్ళీ ప్రధానమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అయింది ఈ 10 ఏళ్ల తర్వాత కూడా. అదే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వైప్ అవుట్ అవుతుందని అట్లా మోడీ కానీ భారతీయ జనతా పార్టీ మొత్తం దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తం చేయాలి అనే స్లోగన్తో వచ్చారు. కానీ ఇవాళ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా కనిపిస్తుంది. అంటే పార్టీ సర్వైవ్ అయింది. అంటే ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో మరి అధికారం కోల్పోయింది కదా, ఈ మరి యాత్ర ప్రభావం ఏం లేదంటారు కదా. అంటే అక్కడ యాత్ర పెద్ద ఎత్తున జరగలేదు, అది ఒకటి. తర్వాత రెండవది అంటే ఆ లోకల్ ఇష్యూస్, లోకల్ లీడర్షిప్, వాళ్ళు ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ పాపులారిటీ కంటే కూడా వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రి ఎవరనేటువంటిది ఆ దాంట్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు అనేటువంటిది జనము ఎందుకో కొంచెం గట్టి లీడర్ ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతుంది అనేది ఒకటి ఉంది. వాళ్ళే లోపల అంతర్గతంగా సాబొటేజ్ కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే ఎవరి మీదైనా రావచ్చు, ఈడీ ఎవరింటికైనా రావచ్చు, రేడ్ ఎవరింటి మీద జరగవచ్చు అనే భయంలో పడ్డారు. ఈ భయం నుంచి బయటపడాలంటే వాళ్ళంతా సంఘటితంగా పోరాడితే తప్పించి ఇక మళ్ళీ గెలిచారంటే ఎవరి మీద వాళ్ళు పడతారో, ఎవరి ఇల్లు రేడ్ చేస్తారో తెలియనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మొత్తంగా సందర్భాన్ని చూస్తే డెమోక్రటిక్ ఫోర్సెస్, ప్రజాస్వామ్య శక్తులు ఏవైతున్నాయో అవి కాస్త ఐక్యమయ్యేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతున్నది. ఈ 2 నెలల్లో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలుస్తామంటున్నారు. ఈ 2 నెలల్లో వీళ్ళు ఎంత అవగాహన చేసుకుంటారు, ఎంత యూనిటీ ఉంటుంది అనే దాన్ని బట్టి ఇక చరిత్ర ఏ మలుపు తిరుగుతుంది అనేది దాని మీద ఆధారపడింది. అంటే 2024లో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ అనే దాని పట్ల మీ వ్యాఖ్య ఏంటి సార్? వస్తుందా మళ్ళీ ఎలా? ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో ఒకటి భారతీయ జనతా పార్టీకి 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మీడియా వాళ్ళ వైపు ఉంది, అది ఒక ప్రచార సాధనంగా, పార్టీ ప్రచార సాధనంగా మీడియా పనిచేస్తుంది. మీడియా ప్రభావం కొంత ప్రజల మీద, ఎవరేజ్ ఓటర్ మీద కొంత మీడియా ప్రభావం ఉంటుంది. రెండవది విపరీతమైన రిసోర్సెస్ ఉన్నాయి, చాలా వనరులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఉన్న వనరులు ఎవరికి లేవు. మూడవది ఆర్ఎస్ఎస్ లేదా దానికి సంబంధించిన సంస్థలు ఏవైతున్నాయో దాదాపు 30 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు లేవు, అది వాళ్ళకు ఉండే స్ట్రెంత్. కానీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు, తర్వాత 10 ఏళ్లలో ధరలు పెరగడము, తర్వాత నిరుద్యోగము పెరగడము, తర్వాత ఈ గ్యాస్ లాంటి దాని ధర పెరగడం, జీవితము చాలా కష్టంగా అనిపిస్తుంది ప్రజలకి. అంటే నిత్య జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవైపు ప్రచారం, రెండవ వైపు జీవిత అనుభవం. ప్రచారము ఈ అనుభవాన్ని న్యూట్రలైజ్ చేసి మనిషిని చేస్తుందా, జీవిత అనుభవము అసలు ఓట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అనేది ప్రశ్న. చైతన్య స్థాయి కొంతగా పెరిగితే ప్రచారానికి లొంగిపోరు వాళ్ళు. తెలంగాణ అలాగా ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా తెలంగాణ ఓటరు దాన్ని అంగీకరించలేదు, వాళ్ళు ఓటే పద్ధతి వేసేశారు. కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు నార్త్ ఇండియా ఉందనుకోండి, ఒక సాధారణమైన ఓటరు తన జీవిత సమస్యలు, అంటే మీరు పోయిన ఎన్నికల్లో 5 ఏళ్ల క్రితము లేదా మొన్న ఉప ఎన్నికల్లో కూడా ఎవరినో ఓటం చేస్తే ధరలు పెరిగాయండి, నాకు ఉద్యోగాలు లేవు, ఇంట్లంతా సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యము పాడైతే హాస్పిటల్, ఇవన్నీ చెప్పాడు అతను. చెప్తే ఎవరికి ఓటు వేస్తావు అని అడిగితే భారతీయ జనతా పార్టీ. ఎందుకు అనంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అసలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారం రావడానికి ఈయన జీవిత సమస్యలకు సంబంధం లేదు. కానీ ఒక్కొక్కసారి ప్రచార ప్రభావం ఎంత ఉంటుందంటే తాలిబాన్లు అక్కడ అధికారం వచ్చేది అనేది తన ఇన్న సమస్యలను దాటి అక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఒక కమ్యూనల్ పార్టీ లేకపోతే ఒక మతపరమైన, అది మత ద్వేషంతో మతోన్మాదంతో వాళ్ళు అధికారానికి వచ్చారు తాలిబాన్లు. ఇక్కడ కూడా తాలిబాన్ లాంటి వాళ్ళు అక్కడ అధికారం వస్తే మన దగ్గర మరి మన మతానికి సంబంధించిన వాళ్ళు రావాలి కదా అని ఇప్పుడు ఆ దాంట్లో పడిపోతే ఓటరు వ్యక్తిగత జీవితంలో విపరీతమైనటువంటి సంక్షోభము ఎదుర్కొంటున్నా ఆ సంక్షోభాన్ని దాటి
ఒక రకమైన రాజకీయ అవగాహన ఓట్లు వేస్తే అది దాని ప్రభావము తర్వాత అది ఎట్లా మలుపులను చెప్తుందో మనం చెప్పలేం. కానీ జీవిత అనుభవం నుంచి ఓటు వేస్తే మాత్రం ఇప్పుడు మహిళల దగ్గర పోతే ఏంటండి గ్యాస్ ధర ఎంత పెరిగిపోయింది, అసలు 4,000 రూపాయలు గ్యాస్కి అయిపోతున్నది, ఎట్లా తింటాం, ఏం తింటాం, ఎట్లా బతుకుతాం అనేది అంటున్నారు. ఇది ఓటుగా మారుతుందా లేదా అనేది ప్రశ్న. అంటే మీరు ఇన్నేళ్ల నుంచి పాఠాలు చెప్పారు, హక్కుల సంఘం తరఫున పోరాడారు, అనేక ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పరిశీలించారు కదా. ఈరోజు 2024కి వచ్చాం మనం. ప్రజల్లో ఓటర్లలో చైతన్యం వచ్చిందంటారా? చైతన్యం వచ్చింది. అందుకే చైతన్య స్థాయి పెరుగుతున్నందుకే ప్రొపగండా అంత పెరిగింది. ఇన్ని ప్రచార సాధనాలను వెనక నుంచి కంట్రోల్ చేసి అదాని అంబానీ వాళ్ళ మొత్తాన్ని కంట్రోల్ చేసి ఎన్డీటీవీ లాంటి ఛానల్ కొనమని చెప్పేశారు. కాబట్టి వాళ్ళే కొనేశారు. ఇంకా ఒక్క ఛానల్ కూడా ఇండిపెండెంట్గా, అంతకుముందు ఏదైనా ఒక ఛానల్ పెడితే కనీసం అది ఇది చెప్తారని అనుకుంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఛానల్ ఏం మిగిలిలేదు. ఈయన ఎందుకు ఇంత ప్రచారం పెంచవలసిన అవసరం వచ్చింది అంటే ఈ ప్రచారము యొక్క స్థాయి ఏదైతుందో ప్రజా చైతన్య స్థాయిని ఇవన్నీ లేకుండా గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏముండేది కాదు. నిజానికి ఒక స్టోరీ ఏమిటంటే 1952 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ చెప్పులు కూడా లేకుండా ఆయన క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు. ఇక్కడ కొన్ని గ్రామాలు తిరుగుతున్నాడు. నెహ్రూ గారు అన్నారట, మరి మీరు ఎట్లా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అంటే చాలా పెద్దది కదా అంటే, నాకు వనరులు లేవు, నాకు స్వాతంత్ర పోరాటము వేస్తారు అంటే, పార్టీ అప్పుడు 25,000 సీలింగ్ ఉంటే ఆయన నెహ్రూ గారు ఢిల్లీకి వెళ్ళి 25,000 పంపించారు. అది ఆయన ఖర్చుకే పంపిస్తే ఆయన గెలిచి ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి 24,500 రూపాయలు రిటర్న్ చేసి 500 ఖర్చు అయింది. 500 ఆయన ఏం చేశానంటే, ఒక డ్రెస్సు కొనుక్కున్నాను, చెప్పులు కొనుక్కున్నాను, ఢిల్లీకి టికెట్ కొనుక్కున్నాను, దీని కొరకు ఖర్చు అయింది తప్పించి నాకు మిగతా ఖర్చు కాబట్టి పార్టీ డబ్బులు నేను అంటే అట్లా ఎన్నికల్లో గెలవడం అనేది ఆ రోజుల్లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు కాబట్టి అట్లా గెలిచేటువంటి ఒక పాసిబిలిటీ ఆ రోజుల్లో ఉండేది. ఎన్నికల రాజకీయం నడిచేశారంటే గ్రాడ్యువల్గా ఇట్లా చైతన్యం ఉంటే ప్రమాదం అని చెప్పేసి వాడిని డబ్బులని ఎన్నికల్లోకి తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా మాకు డబ్బులు రాలేదు, కాలంలో డబ్బులు తీసుకుంటే తప్పు, అది బయట తెలియకూడదు, అది కొంత రహస్యంగా ఉండాలి అని అనుకునేవాళ్ళు జనం. డబ్బులు తీసుకున్నా చాలా రహస్యంగా ఇస్తే తీసుకొని డబ్బులు తీసుకున్నాం అనేది ఎక్కడ వచ్చేది కాదు. ఇప్పుడు ఓపెన్గా రాజకీయ పార్టీ డబ్బులు తీసుకోండి, ఓట్లు మాకేయండి అని వీళ్ళు చెప్పడం, జనం మా ఊరికి ఇంకా డబ్బులు రాలేదని ఎజిటేషన్ చేయడం, తర్వాత వీళ్ళకి మాకు ఇంతే డబ్బులు వచ్చినాయి, వేరే వాళ్ళకి కొంత ఎక్కువ ఇచ్చారు అంటే ఓపెన్గా మీడియాకు చెప్తున్నారంటే ఇక డబ్బులు తీసుకోవడం అనేది తప్పు కాదు అనేదాకా తీసుకొచ్చారు రాజకీయాలు. ఈ డబ్బులు అనేది ఎందుకింత దాని పాత్ర పెరిగిందంటే చైతన్యం పెరిగితే కనుక ఏంటంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకు డబ్బులు ఇస్తే రెండు దాని ప్రభావాలు ఉంటుంది. ఒకటి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఓటు వేయడం, రెండవది వాళ్ళు కరప్ట్ అయినప్పుడు, వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధి కరప్ట్ అయినప్పుడు ఒకవేళ ఏంటంటే మీరు ఇంత డబ్బులు ఈ భూములను ఆక్రమించుకొని ఏంటని ప్రజలు అడిగారు, నువ్వేమో ఓటు వేసావా, డబ్బులు తీసుకొని ఏం లేదే అంటే ఓటర్ ఈజ్ కరప్ట్ అని వస్తే లీడరు కరప్ట్ అయితే ఏముంది, ఓటర్లే కరప్షన్ అయినప్పుడు కరప్షన్ కాకపోతే ఏముంటుంది, డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తున్నారు కాబట్టి మాకు డబ్బులు చేసుకుంటున్నామని అక్కడి దాకా వచ్చింది. దొందే అయిపోయినప్పుడు ఇది చాలా వక్రీకరణ. ఓటర్కి రైట్ లేదు కదా అంటున్నాను. కానీ ఇక అందరి దగ్గర తీసుకుంటున్నారు. ఓటర్లు మనము వెళ్ళి అడిగితే ఏమంటారంటే డబ్బులు తీసుకున్నామండి, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు, మా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓటేస్తాం. మళ్ళీ ఒక స్థాయి దాటింది, డబ్బుల ప్రభావం కూడా న్యూట్రలైజ్ అయ్యే స్థాయి కూడా, ఎక్కువ డబ్బులు ఇచ్చిన పార్టీ తప్పకుండా గెలుస్తుంది అనేది లేదు, ఒక కాలంలో ఉండింది, ఆ స్థాయి దాటింది. ఇప్పుడు పార్లమెంట్ అంటే మినిమం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది మినిమం అంటున్నారు. ఎమ్మెల్యేకే 25 కోట్లు 30 కోట్లు అంటారు. ఇంత డబ్బు రాజ్యం ఏలుతున్న రాజకీయమైన వాతావరణంలో మీరు అనుకున్న హక్కులు, ప్రజాస్వామ్యము, మానవత్వము, తర్వాత ఇవన్నీ ఎన్ని ప్రశ్నలు కానీ మిగిలిపోతున్నాయి కదా. అంటే మీకు ఎన్ని డబ్బులున్నా అధికారులున్నా పార్టీలు ఓడిపోతూనే ఉన్నాయి. అంటే జయలలిత లాంటి వాళ్ళు డబ్బులు లేక కదా ఓడిపోయింది. ఎన్టీ రామారావు
వాళ్ళ పార్టీకి డబ్బులు లేక కాదు. ఎన్టీ రామారావు లాంటి వాడు ఓడిపోడు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. అంటే మన దేశంలో నియంతృత్వము అలా నియంతలాగా ప్రవర్తించిన ఏ ముఖ్యమంత్రి కూడా కొనసాగలేదు. ఎంత పాపులర్ అయినా అంటే అది కూడా ఉంది మళ్ళీ ప్రజల్లో. అంటే నియంతృత్వాన్ని సహించరు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ప్రత్యేకంగా ఓటు వేయాలని లేదు, తామే ఆరాధించినటువంటి నాయకునికి ఓటు వేసి ఎన్టీ రామారావు లాంటి తీసుకొచ్చి 5 ఏళ్ళలో మళ్ళీ ఆయన దించి పారేశారు. కనుక ప్రజల్లో నియంత స్వభావం ఇది. భారతీయ జనతా పార్టీ ఏం చేశారంటే నియంతృత్వం ఉన్నా కూడా వాళ్ళు మతాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ రాముడి దేవాలయము ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఎక్కడో ఎన్నికల్లో ఇప్పుడు ఆ డబ్బులు ఇది దీనికంటే కూడా ప్రజల్లో ఇంకా ఉన్నటువంటి విశ్వాసము, మత పట్ల విశ్వాసము, దేవుడి పట్ల విశ్వాసము, తర్వాత ముస్లింల పట్ల ఒక విద్వేషము, ఇవి ఇప్పుడు చరిత్రలో ఇవి కాస్త ఎన్నికలను ప్రభావితం. కానీ నేను అనుకోను ఈ దశ కూడా దాటిపోతుంది, కొంతకాలం ఉంటుంది. కానీ మతం వేరు, తర్వాత మన జీవితం వేరు కదా, వేరనేది. ఎందుకంటే ఇప్పుడు ఏ అభివృద్ధి నమూనా అయితే భారతీయ జనతా పార్టీ కానీ మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయో దాంట్లో ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి వెసులుబాటు ఆ మోడల్లో లేదు. అదాని అంబానీ మీరు కోవిడ్ కాలంలో జనం విపరీతంగా చనిపోయారు, హాస్పిటల్ లేక చనిపోయారు, లక్షల కోట్ల ఆదాయం వాళ్ళు పెరిగింది. అంటే మీరు కోవిడ్ పడి వాళ్ళకి నష్టం రావాలి కదా, నష్టాలు రాలే. మీరు ఎకనామిక్ టైమ్స్ చదివితే వాళ్ళ లాభాలు ఎంత వస్తున్నాయంటే జనమంతనేమో అసలు కష్టపడుతుంటే బాధపడుతుంటే వాళ్ళ లాభాలు పెరిగినాయంటే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం. కనుక ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతుందో దీని ప్రభావం కూడా సమాజం మీద ఉంది. ఆ మోడల్లో ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి వెసులుబాటు లేదు కనుక వాళ్ళ మతాన్ని, దేవుణ్ణి, తర్వాత మత ద్వేషాన్ని మనం తీసుకురావాల్సి వచ్చింది. కానీ నేను అనుకోనంటే ఇది కూడా కొంతకాలము దీని ప్రభావం ఉండి మళ్ళీ నిరుద్యోగము, మళ్ళీ ఆకలి, మళ్ళీ అసమానతలు, మళ్ళీ ధరలు పెరగడము, ఇవి నిత్య జీవిత సమస్యలు ఏవైతే ఈ అభివృద్ధి నమూనాలు ఇవి పెరుగుతాయి. ఇవి పరిష్కరించేటువంటిది దాంట్లో లేదు పరిష్కారం. స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ తాను రాసిన పుస్తకంలో ఈ అభివృద్ధి నమూనా రూట్లెస్, ఇది నిర్దాక్షిణమైన రూట్లెస్, దీనికి పునాది లేదు, ఇది జాబ్లెస్, ఇది నిరుద్యోగాన్ని సృష్టించేటువంటి మోడల్ అని రాశాడు ఆయన. కనుక ఈ లిమిటేషన్స్ ఏవైతున్నాయో ఈ అభివృద్ధి నమూనాకి బహుశా దాని నుంచే ఇవాళ రాజకీయాలు మారడం కానీ, ప్రజలు మేము ఒక శక్తిమని చెప్పడం కానీ, ప్రజా ఉద్యమాలు పెరగడం కానీ, పోరాటాలు పెరగడం కానీ అవి పెరుగుతాయి. లేదా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ కొన్ని సమస్యలైనా ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ఇంత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఇవంత ఉచితాలు ఇవి ఇవ్వడం వలన దేశానికి చాలా నష్టమని అన్న ప్రధానమంత్రి మళ్ళీ ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చే వరకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పవలసి వచ్చింది. చేస్తామని అంటున్నారు కానీ మోడల్లో వాళ్ళు కూడా ఇప్పుడు విపరీతంగా అప్పులు చేశారు కేంద్ర ప్రభుత్వం. అసలు నిజానికి ఈ దేశంలో ఉండేటువంటి జీడిపిని తీసుకుంటే మన బడ్జెటు మీరు 45% మన జీడిపిలో తీసుకుంటే కేంద్ర బడ్జెటు 80 లక్షల కోట్ల దాకా ఉండాలి. అది 30-40 లక్షల కోట్ల దగ్గర ఆగింది. మీరు 80 లక్షల కోట్ల బడ్జెట్ ఉందనుకోండి, ఒకవేళ 40% తీసుకుంటే, అమెరికా 40% తీసుకుంటే, స్కాండినేవియన్ దేశాలు 60% తీసుకుంటాయి. మన దేశంలో 20% సగం మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఏ ప్రభుత్వమైనా సంపన్నుల దగ్గరనే కదా తీసుకునేది, డబ్బులు ఉన్నది వాళ్ళ దగ్గర కదా. కొంత కాకుండా కొంత సంపన్నులు ప్రజాక్షేమం గురించి కొంత, అమెరికాలో న్యూరిచ్ బిలియనీర్స్ ఏమైతే మా దగ్గర ట్యాక్స్ తీసుకోండి, ట్యాక్స్ ఎక్కువ వేయండి అని ప్రభుత్వానికి అప్పీల్ ఇచ్చారు. అంటే ఆ సూపర్ రిచ్కి అర్థమైపోయింది మనం ఇట్లా సంపద ఇంత ఈ వల్గర్ సంపద అయితే జనం ఎక్కడో దాన్ని సహించరు అనేటువంటి దాంట్లో గవర్నమెంట్ చెప్పింది. ఇండియాలో ఎందుకో ఆ ఉదారమైనటువంటి స్వభావం రావట్లేదు. ట్యాక్స్ కట్టడమే, మీరు పిల్లలు ఆడుకునే ఒక గేమ్లో ఆ ట్యాక్స్ కాలం వస్తే దాన్ని తప్పించుకోవాలి. అది తప్పించుకోవాలని మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టడము మీకు దాంట్లో ఎడిషన్ అవుతుంది అని ట్యాక్స్ కట్టి వేరే దాంట్లో పోవచ్చు. కానీ మీరు ఆటలోనే పిల్లవాడు చెప్తుందంటే మీరు ట్యాక్స్ని ఎగ్గొట్టండి. అంటే ఇది ఎందుకు ఇలా అసలు సమాజంలో ఉంది? ఈ దేశంలో సంపద ఉన్నవాళ్ళు మన సంపదలో తప్పకుండా రాజ్యానికి కొంత వాటా ఇవ్వాలి, ఎందుకంటే ప్రజలకి మంచి కొంత జరగాలి అనేటువంటి ఆలోచన ఇంకా రాలేదు. కానీ సూపర్ రిచ్ కంట్రీలో
అమెరికా లాంటి ఈ దేశంలో ఆ అవగాహన వచ్చింది. శాండర్స్ అనేవాడు మమ్మల్ని గెలిపిస్తే సంపదను పంచేస్తానంటున్నాడు. అమెరికాలో అది అన్నారంటే, నేను అమెరికాలో 20-30 ఏళ్ళ క్రితం ఉన్నప్పుడు ఆ మాట అన్నారంటే అసలు ఒబ్బో వీడు కమ్యూనిస్ట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా 6% ఆయన కోట్లు పడ్డాయి సంపద పంచుతాన్నవాడి. అంటే అటువంటి దేశాల్లో కూడా సంపద పంచుతామనేటువంటి ఒక డిబేట్ ఉంది. కానీ మన దేశంలో ఒక అంతా ఉండేది మొదట, ఇప్పుడు ఆ చర్చ కూడా లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, ఏ రాజ్యాంగం సంక్షేమ రాజ్యంగా సమన్యాయము, సామాజిక సమానత్వము, సమభావన, సోషలిస్టు వ్యవస్థ అనేవి కొంతకాలం పడుతుంది. కానీ ఈ సందిగ్ధ కాలం ఏదో సంధి కాలం ఏదైతుందో, సంధి కాలంలో మీకు వెల్ఫేర్ అనేది లేకుండా ఈ అభివృద్ధి నమూనా నియోలిబరలిజానికి వెల్ఫేరిజానికి మధ్యన ఒక కాంట్రడిక్షన్ ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్య. అది ఎప్పుడైనా సమతుల్యత, ఆ బ్యాలెన్స్ సాధించాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ప్రజల ఒత్తిడి పెరిగి విపరీతంగా పెరిగి ప్రజలు నిరంతరంగా పోరాటాలు చేస్తే దాంట్లో నుంచి బహుశా ఎక్కడో ఒక చోట ఈ అభివృద్ధి నమూనా ఒక క్రైసిస్లో పడి దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటుంది, కాస్త సంపద కాస్త ఇంత అసమానతలు సమాజంలో ఉండడం కాదు అనే అవగాహన వస్తే మన దేశంలో ఈ అభివృద్ధి నమూనా దిశ ఏదైతుందో అది మారుతుంది. సార్, మీరు మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళ పరిపాలన చూశారు, తర్వాత మోడీ 10 ఏళ్ళ పరిపాలన చూశారు కదా. మీరు గమనించిన మన్మోహన్ సింగ్ వర్సెస్ మోడీ వ్యత్యాసం ఏం గమనించారు సార్? అంటే అదేమో ఈ నయా ఆర్థిక విధానము తీసుకొచ్చిన స్టేజ్ అది. మీరు మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చిన మొదటి 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం, సిపిఎం పార్టీ వాళ్ళతో అలయన్స్ ఉంది. సిపిఎం పార్టీ చాలా చట్టాలని రాకుండా అడ్డుకున్నారు. ఈ తరుణం ఇన్సూరెన్స్ మీద కానీ, బ్యాంకింగ్ మీద కానీ అన్నిటి మీద వాళ్ళు అడ్డుపడ్డారు. 5 ఏళ్ల తర్వాత సిపిఎంకి వీళ్ళకి రిలేషను బ్రేక్ అయిపోయింది. మిగతా 5 ఏళ్లలో ఇక చట్టాలు ఏవి దేవాలనో అన్ని చట్టాలు తేవడము మొదలుపెట్టారు మన్మోహన్ సింగ్. అయితే ఆయన ప్రారంభించిన లేదా మన్మోహన్ సింగ్ సరే ఎకానమిస్టు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అది ఇది మైనారిటీ అట్లా ఆయనకు ఒక మంచి పేరే ఉండింది. కానీ ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ మంచితనాన్ని, ఆ ఇమేజ్ని పట్టుకొని ఈ మోడల్ని తీసుకొచ్చాడు. కానీ అంతకంటే నిర్దాక్షిణ్యంగా అమలు చేసే వాళ్ళ అవసరం వాళ్ళకి వచ్చింది కనుక మనం సాఫ్ట్ స్పోకెన్ అని. అందుకని వాళ్ళు మోడీని తీసుకొచ్చారంటే మోడీ చాలా నిర్దాక్షిణ్యంగా ఇవన్నీ లక్ష్య పెట్టకుండా మోడల్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక, అలాగే ఆర్ఎస్ఎస్ ఆయనకు చాలా కింద సపోర్ట్ చాలా ఉంది కాబట్టి ఈ 10 ఏళ్లలో ఈ 10 ఏళ్ళలో తేడా ఏమిటంటే ఆ 10 ఏళ్ళలో భయపడుతూ చేశారు. వీళ్ళు నిర్భయంగా వాళ్ళు ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు, చేస్తామని అంటున్నారు. ఆ తేడా మీరు గమనించాలి. అందుకనే ఊపా చట్టం వాళ్ళు తీసుకొచ్చిన ఊపా చట్టాన్ని ఇంకా నిర్బంధంగా దాన్ని మార్చడానికి వీళ్ళకి అవసరమైంది. కనుక ఇవాళ వాళ్ళు మళ్ళీ బేసిక్స్కి పోయి లేకపోతే మతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అంటే సంక్షేమము అనేది చర్చకు వచ్చేటప్పుడు మతాన్ని తీసుకొచ్చారు. మతం వ్యక్తిగత విశ్వాసము, దేవుళ్ళో నాకు నమ్మకం ఉండడం అది నా వ్యక్తిగత విశ్వాసం. మతము మనము రాజకీయాలు గాంధీ గారు ఏమన్నారంటే మతం ఒకవేళ తీసుకొచ్చినా దాంట్లో ఉండేటువంటి నైతికత మనం రాజకీయాలు తీసుకోవాలి. కానీ వీళ్ళేం చేస్తారు, రాజకీయాన్ని మతంలోకి తీసుకెళ్తారు, ఎమోషన్స్లో తీసుకెళ్తారు. దానివల్ల మతములో ఉండే నైతికత పోతున్నది. అది చాలా ప్రమాదం. నేను నైతికంగా జీవించడానికి మత ప్రభావం నా మీద ఉంటే నేను కొంత కాకుండా కొంత నా వాల్యూస్ని కాపాడుకుంటాను. కానీ నేను మత విశ్వాసాన్ని రాజకీయం చేసినప్పుడు నేను ఎంత డబ్బులు చేసుకున్నా, నేనేం చేసుకున్నా నాకేమీ లేదు అంటే దేవుడి భయము లేదా ప్రజల భయం అని ఉండాలి. ఈ మోడల్ ఎట్లుందంటే దేవుడి భయం పోయింది, ప్రజల భయం పోయింది. కానీ దేవుడి భయము ఏదైతే ప్రజల్లో ఉండిందో మతం మీద రాజకీయం చేసినప్పుడు ఆ దేవుడి మీద ఉండేటువంటి విశ్వాసము, ఆ డివోషను అది తగ్గితే సమాజంలో మీరు నైతిక పరంగా కూడా చాలా ప్రమాదమైనటువంటి ఒక పరిస్థితి వచ్చే అవకాశం. సార్, చివరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి మీరు కోరుతుంది ఏంటి? తెలంగాణ సమాజానికి ఆయన నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? అంటే వాళ్ళకుండే పరిమితుల్లో సరే ప్రారంభం అయితే బాగానే చేశారు. మీరు అధికారాన్ని ఉపయోగించే క్రమంలో అధికారానికి ఉండే అంతర్గతమైన స్వభావం అది మనిషిని అహంకారంగా మారుస్తుంది. మీ మంత్రులైనా మీరైనా
ఈ అహంకారం రాకుండా చూసుకోవాలి. ఇది ప్రజలకు చాలామంది కోటీశ్వరులు. ఇప్పుడు ఎన్నికైన వాళ్ళంతా మంత్రులంతా కోటీశ్వరులు. గుడిసెలైతేనే మంత్రులు అవుతారు. ఇప్పుడు మీరింత కోట్ల రూపాయలు ఎలాగో చేసుకున్నారు, అవి 3-4 తరాలకు సరిపోతుంది. కోట్ల రూపాయలు చేసుకుంటే పిల్లలు ఏదో సుఖంగా జీవిస్తానని తప్పు. పిల్లలు చాలా వక్రదారి పడతారు. మీ పిల్లలు కష్టపడి సంపాదించుకొని ఉండి వాళ్ళకి మంచి విద్య ఇవ్వండి, వాళ్ళకి సంస్కారం ఇవ్వండి, వాళ్ళకి ప్రపంచాన్ని చూపించండి, పుస్తకాలు చదవడం నేర్పండి. ఇది మీ పిల్లలకి ఇవ్వాలి. మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ఇప్పటికైనా డబ్బులు చేసుకోవడం వలన జీవితంలో సంతృప్తి కానీ పిల్లలు అంటే మానవీయ మనుషులు ఎదగడం కానీ కాదు అని గుర్తించి ఈ 5 ఏళ్ళు మీకు కావాల్సినంత ఇంకా సంపాదించడం ఆపేసి కావాల్సిన మీ డబ్బులు కొన్ని ప్రజలకు ఖర్చు పెట్టి ఒక నైతికమైన నిజాయితీ కలిగిన పాలన ప్రజలను ప్రేమిస్తూ మీరు పాలిస్తే ఈ 5 ఏళ్ళు కాదు, మీకు సమయం ఎంతైనా ఇస్తారు ప్రజలు. అది మీరు చేయాలని ఇక డబ్బులు సంపాదించుకోవడం, భూములను ఆక్రమించుకోవడం ఆపండి. గతంలో జరిగింది కానీ ఇవి ఆపి కొంత నిజాయితీ, ప్రజలను ప్రేమించండి. ఈ ప్రజలను ప్రేమించడం వలన ప్రజలు ఇచ్చేటువంటి అది రికగ్నిషన్ ఏదైతుందో దాని సంతృప్తి మీరు కోటీశ్వర్లైనా అతి కోటీశ్వర్లైనా ఆ సంతృప్తి ఉండదు. ఇది ఈ స్పిరిచువల్ అంటాం. ఇటువంటి దాన్ని ఒకవేళ రాజకీయాలు చేసి ఎంతో సంతృప్తి మిగులుతుంది జీవితంలో. నేను ప్రజలకి ఇంత మంచి చేశాను, ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు. ప్రజలను ప్రేమించేటువంటి రాజకీయ నాయకుడికి ఉండే అంటే అపూర్వమైన ఆనందం ఏదైతుందో నీవు కోట్లు ఉన్నాయా, నీకు ఎన్ని లక్షలు ఉన్నాయి అనే దాంట్లో ఉండదు. ఇది సింపుల్ ప్రిన్సిపల్ రాజకీయ నాయకులకు అర్థంగా ఉండదు. అధికారం ఎందుకంటే డబ్బులు చేసుకోండి అధికారం. ఇది ఈ వలలోంచి బయటపడాలి. పడరా కల్చర్ చాలా స్ట్రాంగ్ ఉంది అది. కానీ మనలాంటి వాళ్ళము వాళ్ళకి ఇవ్వగలిగిన సలహా ఏమిటంటే నిజాయితీ కలిగిన పాలన ఇవ్వండి, వ్యక్తిగతంగా కొన్ని విలువల్ని పాటించండి, ప్రజలను ప్రేమించండి, ఎవరైనా మాట్లాడతామంటే మాట్లాడండి, అవకాశాలు ఇవ్వండి, నిరంతరంగా సంభాషణ కొనసాగించండి. మాకు అధికారం ఉంది, జెండా, పోలీసు, వ్యవహారం, అది నిజమైన జీవితం కాదు. అది ఏవో కొన్ని అవసరాలు. కానీ మీ నిజమైన సంతృప్తి ఒక మంచి పని చేసి గ్రామంలో ప్రజలకి కొంత వెసులుబాటు దొరికి మంచి మంత్రి అనే ఆ రికగ్నిషన్ అవుతుందో ఆ సంతృప్తి వేరు, డబ్బులు చేసుకునే సంతృప్తి. కానీ ఈ మినిమం ఈ కనీసమైనటువంటి అవగాహన కూడా రాజకీయాల్లో లేకపోవడం అనేది మన విషాదం. మాలాంటి వాళ్ళని కలిసినాం అనేదే చెప్తాం. మీరు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే అటువంటి పాలన మీరు ఇస్తే అది ప్రజల యొక్క రికగ్నిషన్ కాదు, మీకు వ్యక్తిగత జీవితం కూడా చాలా సంతృప్తి ఉంటుంది. అంటే ఎన్నో ఉద్యమాల తర్వాత, ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత, ఎంతోమంది త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా. అనుకున్నట్లుగా ఆశయాలకు తగ్గట్లుగా తెలంగాణ నిర్మాణం 10 ఏళ్ళలో జరగలేదని కదా మీలాంటి వాళ్ళ కంప్లైంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా కానీ ఎందుకు తెలంగాణ ఏర్పడిందో అది జరగాలనేది మీరు బలంగా చెప్తున్నారు. అదే ఇప్పుడు ఇది ఒక ఆశ అండి. మార్పు వచ్చింది. డెఫినెట్గా ఒక నిరంకుశమైన ప్రభుత్వాన్ని ఓడించి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మేము భిన్నంగా ఉంటాం అనేది ప్రయత్నం చేస్తారు. కొంత భిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయడంలో మీరు ప్రగతి భవన్లో జనాన్ని రమ్మిస్తున్నారు, 1000 మంది వచ్చి మీకు అప్లికేషన్స్ ఇస్తున్నారు. సరే, పౌర సమాజం నుండి సంఘాన్ని కలుస్తారో లేదో తెలియదు, కానీ కలవండి, దాంతో మాట్లాడితే ఆ దాంట్లో నుంచి వచ్చేది అవుతుందో ఆ ఫలితం ఏదైతుందో అది కొంతవరకు తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం 10 ఏళ్ల తర్వాత అయినా కొంత భిన్నమైనది వచ్చింది. తెలంగాణ ప్రజలు ఇదైనా కనీసం సాధించుకోగలరని ప్రజలకు సంతృప్తి. వీళ్ళు పారదర్శకమైన పాలన ఇచ్చి ప్రజలను ప్రేమించి పాలిస్తే వాళ్ళకి సంతృప్తి. ఒక సమాజం, ఒక మానవీయమైనటువంటి సంస్కృతి ఏర్పడితే ఇక అదే చరిత్రలో మా జీవితకాలంలో అది ఒక మలుపని అనుకోండి. ఇంతకంటే ఉన్నతమైన సమాజం వస్తుంది. ఒక మానవీయ సమాజం తప్పకుండా ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల మనిషి కాబట్టి మానవత్వాన్ని కోల్పోయి మనిషి జీవించలేదు. కనుక మనిషి ఎక్కడో ఒక చోట ఆ మనిషి తనలో ఉండే మనిషి వాడు మేల్కొంటాడు. కానీ అది చారిత్రక ప్రాసెస్, హిస్టారికల్ ప్రాసెస్. ఆ పరిణామ క్రమంలో మనం ఉన్నాం. మేము కూడా ఇంతకాలంగా పనిచేయడం, ఇంకా పనిచేయడానికి కారణం ఏంటంటే తప్పకుండా ఒక మానవీయ సమాజం వస్తుంది. రేపటి పట్ల విశ్వాసంతోనే పనిచేస్తున్నాం. ఇక సమాజం పాడైపోయింది, నీకు భవిష్యత్తు లేదు,
మనం ఏం చేసినా ఏం కాదు అని మనం అనుకుంటే ఇంకా అది వేరే విషయం. కానీ అటు కాదు, తప్పకుండా సమాజం మారుతుంది, మనుషులు మనుషులుగా జీవిస్తారు, మనుషులు సంఘటితంగా సామాజికంగా జీవిస్తారు అనే విశ్వాసం ఉంటేనే మనం కొంత పని చేయగలుగుతాం. సో రేవంత్ రెడ్డి పట్ల కూడా మీకు కొంత విశ్వాసం ఉంది. అంటే విశ్వాసం అంటే ఆ దానికంటే కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు చెప్పడం అనేది చాలా ప్రిమెచ్యూర్ అయింది. అంటే అధికారము పూర్తిగా వాళ్ళకు 100 సీట్లో కూర్చొని ఇక మనకు అధికారము స్టేబుల్ అని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోరా? ఎందుకంటే నాకు పవర్ మీద చాలా అనుమానం. నాకు ఎంత ప్రజాస్వామ్యం, నేను కూడా ముఖ్యమంత్రి అయితే ఎట్లవుతామో, ఎలాంటి ముఖ్యమంత్రి అవుతామో అనే భయం కూడా అలాంటి వాళ్ళకు ఉంది. కనుక ఆ సీటు అనేది ఏదైతుందో అది చాలా ప్రమాదకరం. ఆ సీట్లో కూర్చున్న వాడికి నేను మనిషిని, నాకు చరిత్రలో ఒక అవకాశం వచ్చింది, నేను ఒక మెరుగైన సమాజాన్ని ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారిని ఓ సందర్భంలో ఆయన వారంలో చనిపోతున్న ముందు కనభరం గారు ఆయన భుజం మీద చేసి, రాజశేఖర్ రిమెంబర్ వన్ థింగ్, మనం ప్రతి ఒక్కరం మన జీవితంలో కొంత మెరుగైన సమాజానికి కాంట్రిబ్యూట్ చేసి చనిపోవాలి అని చెప్పాడు. 10 రోజుల తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు వేరే. కానీ ఆ కన్నభరాన్ గారు ఆ ముఖ్యమంత్రికి చెప్పిన సలహా ఏదైతుందో, మనం చేయవలసిన పని ఏమిటంటే మనకంటే మెరుగైన, మనం నివసిస్తున్న సమాజం కంటే కాస్త మెరుగైన సమాజాన్ని మనం నిర్మించాలి. ఈ అవగాహన ఒకవేళ రాజకీయాలు ఉంటే అది సమాజానికి మంచిది. థ్యాంక్ యూ సార్.